హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి మూవీ నాగశ్విన్ గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని తెరకెక్కించిన ప్రాజెక్ట్ ఇది. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ అయితే కావస్తుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కలెక్షన్స్ లో కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. నియర్లీ 600 crores కలెక్ట్ చేసినట్టుగా కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. అయితే ఈ సినిమా గురించి పబ్లిక్ లో చూసుకుంటున్నాం, చాలా అంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ కి అయితే ఒక పండగలా భావిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఒక కరువులో ఉన్నారు. ఇప్పుడు ఆ కరువు అంతా కూడా ఈ సినిమాతో పోయిందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఇదే సినిమా పైన తన విశ్లేషణ తెలియజేయడానికి మన సీనియర్ రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి ఈ సినిమా పైన తన రివ్యూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. కల్కి సినిమా మరి మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మీ రివ్యూ ఏంటి సార్ ఆ సినిమా పైన? కల్కి సినిమా లేటుగా చూశాను నేను. కల్కి సినిమాలో ఆల్ క్రాఫ్ట్స్ బాగున్నాయి. ఓకే, ఫోటోగ్రఫీ బాగుంది. తర్వాత సినిమా చాలా బాగుంది. ఎవరికి? ఫ్యాన్స్కి, యూత్కి. పోతే ఒక విశ్లేషణకు వస్తే 24 క్రాఫ్ట్స్లో ఫోటోగ్రఫీ బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ బాగుంది, సెట్స్ బాగున్నాయి. తర్వాత ఆ ఫ్యూచర్ వెహికల్స్ తయారు చేసినటువంటి ఆ డిజైన్స్ బాగున్నవి, టేకింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అయితే నేను ఎక్కడ అసంతృప్తి ఫీల్ అయ్యానంటే, నాగాశ్విని గారు భారతంలో క్యారెక్టర్స్ మూలాలుగా తీసుకున్నాడు. అవును. సో ఆ క్యారెక్టర్స్ తర్వాత బైబిల్ రిఫరెన్స్ కూడా వచ్చింది. ఆ బైబిల్ రెఫరెన్స్లో క్యారెక్టర్ మరియమ్మ క్యారెక్టర్ని తీసుకున్నాడు. సో మూలాలు తీసుకున్నా సరే ఆ క్యారెక్టరైజేషన్స్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో నడిచింది. టేకింగ్ కానీ, ఆ సెట్స్ కానీ, ఆ వెహికల్స్ కానీ, ఆ గ్రాండైర్ అంతా నడిచింది. పోతే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిన తర్వాత బహుశా లెంగ్త్ ఎక్కువ ఉండటం వల్ల ఏమో మొత్తానికి ఇంటర్వెల్ బయటకు వస్తే ఈ అంతా టేకింగ్ తర్వాత విజువల్ గ్రైండర్ కనిపిస్తూ ఉంది సినిమాలో. ఫస్ట్ హాఫ్లో కథగా ఏం లేదు. అయితే సెకండ్ హాఫ్ బాగుంటుంది అనేటటువంటి ఒక టాక్ వచ్చింది. సో నేను సెకండ్ హాఫ్ బాగుంటుంది కదా అని చెప్పి సెకండ్ హాఫ్ కోసం నేను ఫస్ట్ హాఫ్ భరించాల్సి వచ్చింది. భరించడం అంటే మరొక ఉద్దేశం కాదు, చాలా లెంగ్త్ ఎక్కువ ఉంది. తర్వాత ఇది నాగశ్విని గారి బ్రెయిన్ చైల్డ్ ఇది. ఓకే. సో అది ఒక 3-4 ఎక్స్పర్ట్స్ని పెట్టి కథ తయారు చేశాడు, లేకపోతే అతని బ్రెయిన్లో నుంచి వన్ మ్యాన్ షోగా అతని బ్రెయిన్లో నుంచి తనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు నిర్మాతలు కూర్చుంటారు, అశ్విని దత్ గారు కూర్చుంటారు, అశ్విని దత్ గారి ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చుంటారు. వాళ్ళకి కథ చెప్తాడు ఆయన. సో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు. అయితే వాళ్ళు కంట్రిబ్యూట్ చేసిన దానికన్నా ఒక సీనియర్ రైటరు, ఒక సీనియర్ డైరెక్టర్ అట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి కె విశ్వనాథ్ గారు ఉన్నారు, దాసనారాయణ గారు ఉన్నారు. వాళ్ళు తొలి తక్కువ వాళ్ళని కాదు, కానీ పద్మరాజు గారు లాంటి మహామేధావిని పక్కన పెట్టుకుంటారు స్టోరీ డిస్కషన్లో. సో ఎక్కడైనా సరే వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఉంటాయి, వాళ్ళ సలహాలు ఉంటాయి. ఎందుకంటే పాలగుమ్మ పద్మరాజు గారు అంటే ప్రపంచ కథల పోటీలో గాలివాన కథకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే. అది తెలుగులో రాశాడు ఆయన కథ, గాలివాన అనే కథ. దాన్ని ప్రపంచ పోటీకి పంపించాలంటే అక్కడ ఇంగ్లీషులో చదువుతారు. దాన్ని తెలుగు కథని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పంపించాడు. సో ఆయన సబ్జెక్టు కెమిస్ట్రీ, చాలా అద్భుతమైనటువంటి మేధావి, తెలివైన వాడు, బయటకు అలా కనిపించడు. సో అటువంటి మేధావిని దాసనారాయణ గారు గురువు అంటాడు. ఆయన దగ్గర వర్క్ చేసి ఆయన స్క్రిప్ట్లు రాసినటువంటి దాసనారాయణ గారు ఈయన డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఏదన్నా ఒక మంచి పాయింట్ చెప్పి పాలగుమ్మ పద్మరాజు గారితో పాటు పక్కన 2-3 చాలా మంది రైటర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు కథ తయారు చేసి ఫైనల్గా వీళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రొసీడ్ అయ్యేవాళ్ళు. అలాగే విశ్వనాథ్ గారు కూడా సీతామహాలక్ష్మి అట్లాంటి వాటి సినిమాలకి పద్మరాజు గారిని పెట్టుకుని సబ్జెక్ట్ డిస్కషన్లో ఆయన సలహాలు పాటించినటువంటి వ్యక్తి. ఇది డైరెక్టర్ నాగశ్విని గారు ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బ్రిలియంట్ కాన్సెప్ట్. సో
ఆ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేయటంలో, తర్వాత నెరేట్ చేయటంలో, స్క్రీన్ ప్లే రాయటంలో అంత పకడ్బందీగా అనిపించలేదు నాకు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినటువంటి హైప్ కానీ, తర్వాత హీరో క్రేజ్ కానీ, ఫ్యాన్స్ కానీ మొత్తానికి చాలా గొప్ప హైప్ వచ్చింది. అవును, హైప్ వచ్చిన తర్వాత డివైడెడ్ టాక్ లేదు. తర్వాత 3వ రోజు నుంచి అక్కడక్కడ అసంతృప్తిగా వినిపిస్తుంది. నేను మా ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళని 3-4 అడిగితే మాకు అర్థం కాలేదండి అన్నారు సినిమా. సో అర్థం కాకపోవటంలో ఏంటంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అన్వయం ఇంకా బాగుండు అని అనిపించింది నాకు. సో ఇక్కడ హిందూ పురాణాలకు వస్తే ఇది మైథలాజికల్, సోషియో, కొంచెం ఫోక్లోర్ టచ్ కూడా ఉండేటటువంటి ఒక సబ్జెక్ట్ ఇది. సో ఇట్ ఈస్ కుక్డ్ అప్ స్టోరీ బై బేసిక్గా నాగాశ్వనే తయారు చేసినట్టు కాన్సెప్ట్ ఇది. ఇందులో బిడ్డని చంపటానికి ఉండేటటువంటి ఒక క్యారెక్టరు బైబిల్లో కూడా ఉంది. హెరోదు, కింగ్ హెరోద్ అని. అతనికి అతని దగ్గర ఉండేటటువంటి ఎక్స్పర్ట్లు చెప్తారనమాట, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చెప్తారు. జీసస్ క్రైస్ట్ అనేటటువంటి వాడు పుట్టబోతున్నాడు, వాడు ప్రజలకు రాజు అవుతాడు, పలానా చోట పుట్టబోతున్నాడు అని చెప్తారు. చెప్తే అప్పుడు హెరోద్ రాజు ఏమనుకుంటాడు, సో వాడు రాజు అయి పుట్టితే వాడి ప్రతి పెరిగితే నేను తరిగిపోతాను కదా అని పసిబిడ్డలందరినీ చంపేయమని అంటాడు. అనంటే అప్పుడు ఈ వార్త తెలిసినటువంటి మరియమ్మ, తర్వాత మరియమ్మ హస్బెండ్ యోసేపు, వాళ్ళిద్దరు కలిసి అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఒక పశువుల తొట్టులో ప్రసవిస్తుంది అనమాట జీసస్ క్రైస్ట్ని. అలాగే హిందూ ఎపిక్ లో కూడా ఉంది అటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడి పేరు కంసుడు. సో అష్టమ గర్భాన జన్మించినటువంటి కృష్ణుడి చేతిలో నీ చావు ఉంటుందనంటే అప్పుడు చంపేయమంటే అప్పుడు ఆ కృష్ణుడిని ఆ ప్లేస్ నుంచి తరలిస్తారు. అక్కడ బైబిల్లోనూ ఇక్కడ ఈ హిందూ పురాణంలోనూ ఒక సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఇటువంటి సిమిలారిటీస్ అసలు ఆదిగా ఏదైతే ఒక ఎపిక్ తయారైందో దాని నుంచి వచ్చినటువంటి చిలవలు పలవలు రకరకాలు ఉన్నాయి. ఎందుకంటే భారతంలోనే మన ఆంధ్రాలో ఉండేటటువంటి భారతానికి పక్కనే ఉండేటటువంటి రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రానికి ఆ 2 భారతాలకి మళ్ళీ తేడాలు ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్ అక్కడ ఉండే క్యారెక్టర్స్ ఇక్కడ లేవు, ఇక్కడ ఉండేటటువంటి క్యారెక్టర్స్ అక్కడ లేవు. టోటల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చిన వాడిని కాబట్టి నా ఫీలింగ్ చెప్తున్నాను. అయితే నా ఫీలింగ్ చెప్పబోయే ముందు నా అనుభవం ఏంటో చెప్పాలి కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను కె విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను కో డైరెక్టర్గా, బాపు గారి దగ్గర పనిచేశాను, కోదండారెడ్డి దగ్గర పనిచేశాను, రవిరాజ పినిశెట్టి గారి దగ్గర పనిచేశాను, సింగీతం శ్రీనివాస గారు, హేమహేమిల దగ్గర పనిచేశాను నేను. సో వాళ్ళు కథను ఎట్లా తయారు చేస్తారు, వాళ్ళు కథను తయారు చేసిన తర్వాత స్క్రీన్ ప్లే ఎట్లా రాస్తారు, సీన్స్ డివిజన్ ఎట్లా రాస్తారు, తర్వాత ఒక సీన్ని కన్సీవ్ చేయటం ఎట్టగా, సో అవన్నీ నేర్చుకున్నాను. బహుశా ఆ క్రాఫ్ట్ నుంచి, డైరెక్షన్ క్రాఫ్ట్ నుంచి వచ్చినందువల్ల నాకు ఈ సినిమా అంత బాగా నచ్చలేదా అనేటటువంటి ఒక అంతరిక్షణ నాలో నేను చేసుకున్నాను. తర్వాత నేను ఫైనల్గా వచ్చిన ఒక ఆలోచనకి ఏంటంటే, సో కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకున్నాడు ఆయన, అటు బైబిల్లో నుంచి కానీ ఇటు మైథాలజీ, హిందూ మైథాలజీలో నుంచి కానీ తీసుకుని వాటిని అన్వయం క్లారిటీ లేదు, కథ చెప్పటంలో క్లారిటీ మిస్ అయింది. కామన్ మ్యాన్ చాలా మంది చూసి ఆ సినిమా నాకు అర్థం కాలేదంటున్నాడు. ఇప్పుడు ఆ టాక్ ఎక్కువైంది. సో కలెక్షన్స్ వస్తున్నాయి, జనాలు ఎగబడి చూస్తున్నారు, ఆ సినిమాకి గొప్ప హైప్ వచ్చింది, చాలా అద్భుతమైనటువంటి సినిమా తీశారు అశ్విని దత్ గారు వాళ్ళ పిల్లలు కలిసి. సో ఇటువంటిది ఆహ్వానించాల్సినటువంటి విషయమే. రాజమౌళి గారితో కంపేర్ చేస్తారు నాగ అశ్విని. ఇప్పుడు కంపారిజన్ పక్కన పెట్టేస్తే ఎవరి తెలివితేటలో వాళ్ళవి, ఎవరి ఆలోచన వాళ్ళవి. టేకింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, సెట్స్ బాగున్నాయి, ఆర్ట్ డైరెక్టర్స్ పనితనం బాగుంది. నాకు ఈ సినిమాలో బాగా కనిపించింది ప్రభాస్ కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, ఆర్ట్ కాదు, ఫోటోగ్రఫీ కాదు. ఈ సినిమాలో నాకు బాగా కనిపించింది అంటే ఖర్చు బాగా కనిపించింది. ఈ సినిమాకి హీరో ఎవరంటే ఖర్చు అని చెప్తాను నేను. సో అంత ఖర్చు పెట్టి అంత లావిష్గా చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే విజువల్స్
హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. అవును. సో ఇంటర్వెల్ వచ్చేసరికి ఇంత లెంగ్త్ జరిగింది, కథగా ఏం చెప్పలేకపోయాడే, కనీసం సెకండ్ హాఫ్కి లీడ్ కూడా సరిగ్గా రాలేదే, క్లారిటీ లేదా అని అనిపించింది నాకు. అంటే సార్ ఈ సినిమాని జస్ట్ పార్ట్ 1 చూసుకుంటే సార్ క్యారెక్టర్ల పరిచయం కోసమే తీసినట్టుగా కనిపించింది అని చెప్పేసి అంటున్నారు సార్. అంటే పార్ట్ 2లో ఈ క్యారెక్టర్లతో ఈ విధంగా స్టోరీ ఉండబోతుందని ఒక ఇచ్చారు. నువ్వు క్యారెక్టర్స్ పరిచయం చేయాలయ్యా. నువ్వు క్యారెక్టర్స్ పరిచయం చేయడానికి ముత్యాల ముగ్గు సినిమాలు అనుకుంటా రావుగోపాలరావు క్యారెక్టర్ని పరిచయం చేశాడు బాపు గారు. ఓకే. అంటే నాగశ్విని గారిని తక్కువ చేసి మాట్లాడటం కాదు, ఆయన ఎఫర్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఆయన తీసుకున్న మూలాలు చాలా బాగున్నాయి. జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంత పొడుగు చెప్పొచ్చు, ఇంత తక్కువలో కూడా చెప్పొచ్చు. ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఏంటంటే గింజలు చల్లుతాడు. గింజలు చల్లితే పక్షులు వచ్చే గింజలు వాళ్తే ఆ చేతి కర్ర పట్టుకొని తప్పనుగా ఒక పక్షిని చంపేస్తాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ అన్ ఇంట్రడక్షన్. ఓకే. అంటే ఎరవేసి ప్రాణం తీయటం అనేటటువంటి క్యారెక్టర్ ఇది ఒక్కటని అని కాదు. సో నువ్వు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కోసం అంత లెంగ్త్ చూసే ఆడియన్ భరించాలి కదా. ఇప్పుడు రకరకాల ఆడియన్స్ వస్తారు, ఫ్యాన్స్ అయితే ఓపికగా కూర్చుంటారు, తర్వాత యూత్ కూడా ఓపికగా కూర్చుంటారు. వాళ్ళే కాదు కదా, ఇంత హైప్ వచ్చినటువంటి సినిమా చూడటానికి అంతమంది ప్రజలు ఎగబడతారు. అట్టేటప్పుడు ఇంట్రడక్షన్ కోసమే ఫస్ట్ హాఫ్ తీసామనేది అది మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్. సో అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయటానికి ఏదన్నా ఆలోచించవచ్చు, కూర్చొని ఆలోచిస్తే ఏది తక్కువ కాదు. తర్వాత అందులో రాజమౌళి వచ్చాడు, బ్రహ్మానందం వచ్చాడు. బ్రహ్మానందం వచ్చిన తర్వాత ఒక సినిమా ఒక మంచి స్టైల్లో ఇంగ్లీష్ సినిమాలో వెళుతా ఉంటే నా అద్దిరా అని బ్రహ్మానందం రావటం అదేదో వెకిలిగా ఉంది. ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఇప్పుడు వాడు బుజ్జి అటువంటి గొప్ప వెహికల్ని డ్రైవ్ చేస్తుండేటటువంటి వాడు అద్దె కట్టకుండా ఇంట్లో ఉంటాడా? బ్రహ్మానందం క్యారెక్టర్ కావాలని ఇప్పుడు సినిమా షూట్ చేస్తారు, షూట్ చేసిన తర్వాత వాళ్ళు టెక్నీషియన్స్కి వేసి చూపిస్తారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఒకడేమో కామెడీ తక్కువైందండి అంటాడు. అలాగంటే పెట్టినట్టుంది ఆ క్యారెక్టర్స్ని. సో టోటల్గా క్లారిటీ మిస్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు సోషియో ఫ్యాంటసీ వచ్చాయి, రామారావు గారితో వచ్చాయి, దేవాంతకుడు, చిరంజీవి గారితో యమదొంగని ఇట్లాంటివన్నీ వచ్చాయి. సో ఇక్కడ ఇందులో మాత్రం ఆ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఒక ఇంటర్లింక్ ఉండాలి. ఓకే. మీరు ఇంటర్వెల్ ఎక్కడైనా ఇవ్వండి. సో సెకండ్ హాఫ్కి తర్వాత జరిగేటటువంటి కథకి సెకండ్ హాఫ్లో కథ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా బోర్ ఉంది అని అంటున్నారు. సో ఆ బోర్ లేకుండా ఇంటర్వెల్లో ఏదో ఒక బ్యాంగ్ ఇచ్చి నెక్స్ట్ హాఫ్లో రాబోయేటటువంటి కథకి అనుసంధానంగా ఉండాలి. ఓకే. తర్వాత ఒక్కసారి ప్రభాస్ కోసం వెళ్ళినటువంటి నేను ప్రభాస్ కోసం వెళ్ళాను సినిమాకి యాక్చువల్గా, ఎందుకంటే అతను గ్లోబల్ స్టార్ అవుతున్నాడు. సో హాలీవుడ్ వాళ్ళు కూడా అతనితో సినిమాలు చేసేటటువంటి రేంజ్కి వెళ్ళాడు. సో ఒక ఇంగ్లీష్ సినిమా వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది, హాలీవుడ్ సినిమాలకి ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళు కామెడీ సినిమా తీస్తే ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది, యాక్షన్ ఫిల్మ్ తీస్తే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఉంటుంది.